ఇప్పసారకు ఇందిరమ్మ పేరొద్దు. సభలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వ్యాఖ్యలు. మండిపడ్డ మంత్రులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్. ఇందిరాగాంధీని అవమానించారు మంత్రి శ్రీధర్ బాబు. గంట పాటు సభలో గందరగోళం. రికార్డు నుంచి రాకేష్ రెడ్డి వ్యాఖ్యలు తొలగిస్తామన్న స్పీకర్. నిజంగా ఈ రాకేష్ రెడ్డి గారికి మరి బుర్ర పనిచేయలేదో ఏందో మరి అసెంబ్లీలో. మాటల సందర్భంగా ఇప్పసార మీద ఒక చర్చ వచ్చింది. ఇప్పసార మీద చర్చ వచ్చినప్పుడు నువ్వు దాన్ని వ్యతిరేకిస్తావో సమర్థిస్తావో తర్వాత ముచ్చట. కానీ ఇందిరాగాంధీ పేరు పెట్టకుర్రి అంటారు ఎక్కడన్నా. ఇందిరమ్మ ఇండ్ల అని పెట్టిండ్రు ఇప్పుడు. అట్లా ఇప్పసారకు కూడా ఇందిరమ్మ ఇప్పసార అని పెట్టకుర్రి అన్నాడు. అట్లా అనవచ్చా? ఇప్పుడు మీ బీజేపీలో కూడా కొందరు మహిళా నాయకురాళ్ళు ఉన్నారు. వాళ్ళను కూడా కొన్నిటికి కలిపి అంటే ఎట్లుంటుంది? మాది మేము గొప్ప ధర్మం కోసం పనిచేస్తానం అంటాను కదా. ఈ గొప్ప ధర్మంలో మహిళలను అవమానించడమే గొప్ప ధర్మమా? ఇప్పసార కాట ఇందిరాగాంధీ పథకం అని పెట్టకుర్రి అని చెప్తాను. ఇదేమన్నా బుద్ధున్న మాటలేనా రాకేష్ రెడ్డి గారు? పైగా ఇది అసెంబ్లీలో మాట్లాడే మాటలేనా? మహిళలకు ఇట్లనా నువ్వు మహిళలకి ఇది అంటించి మాట్లాడతావా? పైగా ఇందిరాగాంధీ గారు మన దేశానికి ఒకనాడు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి పేరు తెచ్చుకున్నవారు. అట్లా వెకిల్ చేసలు కరెక్టేనా ఇది? మరి ఏం మాట్లాడాలనుకున్నాడో ఏం మాట్లాడబోయిండో కానీ ఇందిరమ్మ పేరు పెట్టకుర్రి ఇప్పసారకు అన్నాడు ఆయన. దానికి మళ్ళీ క్షమాపణ కూడా చెప్తలేడు ఆయన. దాన్ని ఇంకా వాదించడానికి సిద్ధమైండు. వెంటనే పొన్నం ప్రభాకర్ గారు లేచిండ్లు. దానికి క్షమాపణ చెప్పాలంటే ఆయన చెప్తలేడు. ఇటువంటి వెక్కిలి మాటలు వెక్కలు చేస్తలే మానుకుంటే మంచిది. ఇక ఆమె మాధవి లత గారు ఉన్నారు కదా బీజేపీలో. ఆమె అయితే ఇంకెంత గిచ్చి జవడం పెట్టుకునే కథ అయితే, ఆ విమానాశ్రయంలో ఎవరన్నా ప్రత్యేకంగా మహిళల కోసం ఒక గది ఉంటుంది. దాంట్లో నీ విశ్వాసాలను ప్రకటించుకోవచ్చు. అయితే ఆ రంజాన్ సందర్భంగా ఆ మధ్య ముస్లిం మహిళలు అక్కడ నమాజ్ చేసుకుంటాను. ఈమె పెద్దగా మన హిందూ మంత్రాలను చదువుతూ ఆ రూమ్లో డిస్టర్బ్ చేస్తాను ఈమె. ఇది పద్ధతేనా బీజేపీ వాళ్ళకు? ఒకసారి చూడండి ఆ వీడియో. హిందువుల మీద దాడులు చేస్తాను ఇతర మతాల వాళ్ళు అంటారు. ఇప్పుడు ఇతర మతాలను డిస్టర్బ్ చేసే కార్యక్రమాలు కాదా ఇది? ఆ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఆమె ఏదో మంత్రం చదువుతాంది మాధవిలత గారు. ఆమె మంత్రం చదవడం తప్పు కాదు. ఇక్కడ ముస్లింలు వారికి సంబంధించిన నమాజో వాళ్ళ పూజలో వాళ్ళ ప్రార్థనలో అది అయిపోయాక దేవుని స్మరించుకోవాలంటే నోరెత్తి స్మరించుకుంటేనే స్మరించుకున్నట్ట, ఆరాధించినట్ట. మనసులో కూడా దేవుని ప్రార్థించుకోవచ్చు ఎవరికి వారు. ఆమె కూర్చున్నదిగా ఆ మంత్రాలు పఠిస్తుంది ఏంటియో. ఇక ఇక్కడున్న ముస్లిం మహిళలు పాపం వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వీళ్ళేమైనా పుసుకున్నామని అననా? అగో ఎయిర్పోర్ట్లో ప్రత్యేకమైన గదిలో మన హిందూ మహిళ మీద దాడి ముస్లిం మహిళలు అని మళ్ళీ ఇది పెద్ద ప్రమాదం. మాధవిలత గారు మీరు చాలా పెద్దవారు. ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అయితే అది అసలు ఎట్టి పరిస్థితుల పద్ధతి కాదు. అది నిజంగా మీకు దేవుని మీద విశ్వాసం ఉంటే నువ్వు మనసులో స్మరించుకో. దేవుడు కూడా మెచ్చడు ఈ ముచ్చట. మీరు చేసే కథ, మీరు చేసే కార్యక్రమం దేవుడు కూడా మెచ్చడు. నీలాంటి ఆమె వేరే మతం కావచ్చు, ఆ ముస్లిం మహిళలు వేరే మతం కావచ్చు వాళ్ళు, కానీ సాటి మహిళలే వాళ్ళు కూడా. వాళ్ళ విశ్వాసాలు వాళ్ళే, మీ విశ్వాసాలు మీ. కానీ గంత దుర్మార్గంగా ఆ వీడియో ఉన్నది. కొంచెం వేసి చూపిస్తుంది కానీ అది దొరకలే నాకు డౌన్లోడ్ చేద్దామంటే. దుర్మార్గం ఇది. గిచ్చి చవడం పెట్టుకునే కథ కాదు. అది మానుకోర్రి. ఇప్పుడు ఈయనది అదే కథ. ఇది గిచ్చి చవడం పెట్టే కథ ఇది.